హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు మొగిలి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మనీ ట్రాన్స్ఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. పేజం మనీ ట్రాన్స్ఫర్ అనేది మీకు అందరికి తెలిసే అనుకుంటా, తెలియకపోతే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇందులో మనీ విత్డ్రా చేసేది ఎలాగో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్లోకి వెళ్ళాలి. మొబైల్ యాప్ కూడా ఉంటుంది, మొబైల్ వీడియో కూడా చేస్తాను. వెబ్ చూపిద్దామని చెప్పి వెబ్ చేస్తున్నాను. ఇప్పుడు www.payzam అని టైప్ చేయాలి. ఈ పేజం ఇది వచ్చింది చూడు, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇలా సైట్ వస్తుంది మనకి, ఈ విధంగా వస్తుంది సైట్. లాగిన్ అవుతున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఓటీపీ వస్తుంది, ఓటీపీ సబ్మిట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నో థ్యాంక్స్ తీసేసుకోవాలి. ఇది మెయిన్ అనమాట. ఇది మనకు సైట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇందులో ఏమేమి ఉన్నాయంటే మనకు ఎసెన్షియల్ సర్వీస్ అంటే మనకు మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఒక ఐడి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు మనకి ఐడి ఉంటుంది, అది ఇలా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్లీ సైట్ మనకు ఒక ఐడి కార్డ్ లెక్క అనమాట. బ్యాంకింగ్ అండ్ ఏటీఎం సర్వీసెస్, ఇక్కడ మన పేరు, మన ఐడి, ఇది సో అండ్ సో ఉంటాయి. ఓకేనా. ఈ మనీ ట్రాన్స్ఫర్ మీకు తెలిసిందే. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ల్యాండ్లైన్ పేమెంట్, బస్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కూడా ఉంటాయి. కొత్త ఇంట్లో ఏమొచ్చినాయంటే పేటీఎం వ్యాలెట్ ఒకటి, ఈ క్యాబ్స్ కలెక్ట్, టెలిమెడిసిన్, ఫాస్టాగ్ కూడా వచ్చింది. ఫాస్టాగ్ మనకి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయంటే ఇందులో కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇండియన్ హైవే మేనేజ్మెంట్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐడిఎఫ్సి బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, అన్ని బ్యాంకులో నేను ఫాస్టాగ్. మన ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా ఏహెచ్ వెహికల్ నెంబర్ ఒకటి. ఓకేనా. ఇంకోటి అదే కాకుండా ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంది. ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఏంటంటే మనకు జీ తెలుగు, జీ సినిమాలు ప్యాకేజ్ ఉంటాయి కదా, యాప్ ఉండగా జీ యాప్, మనం మంత్లీ రీఛార్జ్ ఏమేమి చేసుకోవాలి ఎట్లా అని చెప్పి మనకు ఇందులో ఉందన్నమాట. చూపిస్తాను మళ్ళీ మీకు. ఇవి కొంచెం మంత్లీ రీఛార్జ్. ఇది వచ్చేసి మనకు ఇయర్లీ అనుకుంటా. ఇది ఇయర్లీ ప్యాకేజ్, 1 year ప్యాకేజ్ ఉంది. అది ఇక్కడ కనిపిస్తుంది. అదిగా ఇది ఓటీటీ సబ్స్క్రిప్షన్ సంబంధించి. సన్ నెక్స్ట్ ఇది కూడా ఉంది, హంగామా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకోటి బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ కూడా ఉంది చూడండి. ఇందులో లోన్ అకౌంట్ నెంబర్ కొట్టేసి, కస్టమర్ మొబైల్ నెంబర్ కొట్టేసి సెర్చ్ కొట్టేస్తే ఎంత అమౌంట్ పెండింగ్ ఉన్నది, కస్టమర్ నేమ్ ఏమిటి, అవన్నీ డీటెయిల్స్ వస్తాయి మనకి. ఇందులో మనం అమౌంట్ ఎంత పే చేస్తే మనకు 4% సంథింగ్ కమిషన్ కూడా వస్తుంది మనకి. అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే, ఇక్కడ మనకు ఏపీఎస్ బ్యాంక్ మనం డబ్బులు విత్డ్రా చేసినాయి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. నేను ఎంత విత్డ్రా చేసినా 10,000 విత్డ్రా చేసిన. ఇప్పుడు విత్డ్రా చేసినా ఇక్కడ డేట్తో సహా ఉంటుంది అనమాట, మెన్షన్ చేసి ఉంటారు. ఏ డేట్ రోజున ఎంత చేసినా అనేది మొత్తం ఉన్నది, డీటెయిల్స్తో సహా ఉంటాయి అనమాట. ఇక్కడ డేట్ ఉన్నది అనమాట. 25th మేకు, 24th మేకి, 22కి, 21కి విత్డ్రా చేసిన. నేను ఇంత అమౌంట్ విత్డ్రా చేసిన, నాకు ఎక్స్ట్రా 10,000 తీసిన. 10,000 10 రూపాయలు, 10,000 10 రూపీస్ కొడితే నాకు 3 రూపీస్ అట్లా కమిషన్ వచ్చారు నాకు. ఓకేనా. మొత్తం 10,123 రూపాయలు సంథింగ్ ఉన్నాయి నా దగ్గర. వీటిని మనం ఎట్లా లోడ్ చేసుకోవాలి, విత్డ్రా చేయడం ఎలా మనము అనేది మీకు ఇక్కడ ఏపీఎస్ ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు ఏపీఎస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఎస్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ 2 సర్వర్లు ఉన్నాయి. నేను ఎస్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాను. ఇది మెయిన్ అనమాట, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, లొకేషన్ వస్తే లొకేషన్ మనం అలౌ చేసుకోవాలండి, లేకపోతే సైట్ ముందుకు మూవ్ కాదు. ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, మినీ స్టేట్మెంట్, క్యాష్ విత్డ్రాలు, రిపోర్ట్స్. అయితే ఇక్కడ మనము బ్యాంక్ ఏది, బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం. ఇక్కడ వచ్చేసి కస్టమర్ యొక్క ఆధార్ నంబర్ సంథింగ్ కొట్టినాం. ఇక్కడ వచ్చేసి మన డివైస్ ఏది ఉంది, మోర్పో అయితే మోర్పో, మంత్ర, స్ట్రాటజిక్, ఇంకోటి కొత్త ఇంతకుముందు లేకుండా ఇది ఒకటి యాడ్ చేశారు, టెట్విక్ అని చెప్పేసి. ఈ 4 డివైస్లు ఇచ్చారు. మోర్పో, మంత్ర 2 ఫేమస్ అనమాట. మోర్పో నా దగ్గర మోర్పో ఉంది కాబట్టి మోర్పో. ఇక్కడ క్యాప్చర్ ఫింగర్ ప్రింట్ కొడితే కస్టమర్ది మ్యాచ్ అయిపోతుంది. కస్టమర్ ఫింగర్ ప్రింట్ పెట్టాలి డివైస్ పైన, అమౌంట్ మెన్షన్ అవుతుంది ఎంత ఉందని చెప్పేసి. అప్పుడు మనం ఏం చేయాలి, కస్టమర్ నెంబర్ ఓకే కాగానే ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఏజెంట్ అగ్రిమెంట్. ఈ ఏజెంట్ అగ్రిమెంట్ పైన ఇది క్యాప్చర్ అయిన తర్వాతనే 2 మూవ్ అవుతాయి, అప్పటి వరకు కావన్నమాట. ఈ క్యాప్చర్ చేసేసుకొని ఇక్కడ సబ్మిట్ కొడితే అమౌంట్ కస్టమర్ దగ్గర ఎంత ఉందని చూపిస్తుంది. తర్వాత మన క్యాష్ విత్డ్రా ఎట్లా చేయాలి, బ్యాలెన్స్ ఎంక్వైరీ చెప్పాను. క్యాష్ విత్డ్రా చేయడం ఎలా, క్యాష్ విత్డ్రా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆధార్ కార్డ్ నంబరు సంథింగ్ ఏదో నంబర్ కొట్టాను, 12 numbers. అమౌంట్ నాకు ఒక 5,000 అవసరం ఉన్నాయి. 5,000 విత్డ్రా చేస్తాను. 5,000
ఏం చేయాలి, ఇది ఓకే చేసుకొని చూస్ డివైస్ మోర్ పని చెప్పాను కదా, మోర్ పో క్యాప్చర్ ఫింగర్ ప్రింట్, ఆఫ్టర్ దట్ సబ్మిట్. ఓకే, అయితే క్యాప్చర్ ఫింగర్ నా దగ్గర ప్రజెంట్ డివైస్ లేదు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సబ్మిట్ కొట్టేసి సబ్మిట్ అయిపోతుంది, బస్ ఎనఫ్. ఇంకోటి ఏంటంటే మినీ స్టేట్మెంట్ పైన కూడా మనం చెక్ చేయొచ్చు. కొంచెం స్లో అవుతుంది, నెట్ స్లో ఉంది. సబ్మిట్ కొట్టి క్యాప్చర్ ఫింగర్ ప్రింట్ కొట్టాను కదా, అందుకే లేట్ అవుతుంది. డివైస్ ఉంటేనేమో మనకు ఇమీడియట్లీ అయిపోయేది. వస్తుందా చూద్దాం. క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయిపోయింది. మినీ స్టేట్మెంట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి, సేమ్. బ్యాంకు ఏ బ్యాంక్ అయితే బ్యాంకు, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు, 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబరు, ఇక్కడ డివైస్, ఇవి రెండు ఓకే చేసుకోవాలి. ఏజెంట్ కన్సెంట్ ఇది ఒకటి, కస్టమర్ కన్సెంట్ ఖచ్చితంగా ఇవి మాత్రం ఓకే చేస్తేనే మనకు సబ్మిట్ కొట్టడానికి ఆప్షన్ వస్తుంది, లేకపోతే ముందుకు వెళ్ళదు. ఇక్కడ క్యాప్చర్ కొట్టేస్తే తెలిసి మనకు స్టేట్మెంట్ వస్తుంది. ఈ రిపోర్ట్ ఏంటంటే, ఈ రిపోర్ట్లో మనం ఇంతవరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినాం అనే రిపోర్ట్ ఉంటుంది, విత్డ్రా చేసినవి ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను బ్యాలెన్స్ ఎంక్వైరీ కొట్టిన, మామూలుగా ఒకటే మీ డెమో కోసం చూపించిన, ఫెయిల్ చూపించారు కదా, అదే ఇది అనమాట. 27 డేట్తో సహా ఉంటుంది చూడండి. దీనికి ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా ఇచ్చాడు, అర్థమవుతుంది. ఫెయిల్ మనం రిపోర్ట్ మనం ఏమేమి చేసినా రిపోర్ట్ కూడా వస్తుంది. ఇది మనం డేట్ డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్, ఉదాహరణకి నిన్న 25th రోజు డ్రా చేసామనుకుంటాను. 25th రోజుది ఓకే చేస్తున్నాను, డౌన్లోడ్ పడుతున్నాను. 25th రోజు డౌన్లోడ్ అయింది. ఈ 25th రోజు రిపోర్ట్ అనమాట. ఓపెన్ అవుతుంది, స్లో అవుతుంది జరా. మనకి ఎక్సెల్ లేదు, ఇందులో ఎక్సెల్ సపోర్ట్ లేదు కాబట్టి రావట్లేదు దాంట్లో. డౌన్లోడ్ చేసి మనం ఇంతకుముందు చూపించాం కదా మీకు, అక్కడ అట్లా కనిపిస్తుంది అండి. ఓకే, ఇది కంప్లీటెడ్. ఎట్లా విత్డ్రా చేయాలి, ఎట్లా ఎంక్వైరీ చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి చూపించాను. బట్ విత్డ్రా చేసిన అమౌంట్ మనము యాడ్ చేయాలి. మనం ఈ సైట్లో నువ్వు ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇదే వ్యాలెట్లోకి లోడ్ చేసుకోవచ్చు. లేదండి నేను డైరెక్ట్ నా బ్యాంక్ అకౌంట్లో నేను యాడ్ చేసుకుంటాను అనుకుంటే, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసేస్తే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఎంట్రీ నాకు అవసరం లేదు, అది నాకు రిజెక్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీకోసం డెమో చూపించాలి కాబట్టి కొత్త ఇంకోటి యాడ్ చేస్తాను. రిజెక్ట్ అయిపోయింది. బ్యాంక్ ప్రూఫ్ రిక్వైర్ ఫర్ అప్రూవల్ సెకండ్ కస్టమర్ కేర్. ఫస్ట్ నేను ఒకటి చేశాను, డిలీట్ చేశాను అనమాట. ఇది రిజెక్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇచ్చిన అకౌంట్ నెంబర్ మళ్ళీ ఇస్తాను. ఐ థింక్ ఐఎఫ్ఎస్సి కోడ్ నాకు గుర్తులేదు అనుకుంటా. నా సంగారెడ్డి బ్రాంచ్ కాబట్టి నేను చెక్ చేసుకుంటాను. ఐఎఫ్ఎస్సి కోడ్ సంగారెడ్డి ఐఎఫ్ఎస్సి కోడ్. కాపీ చేసుకున్నా. ICICI 000131 ఉంది. 13120 కాపీ ఫస్ట్ అయిపోయింది. నా బ్యాంక్ వచ్చేసి కరెంట్ అకౌంట్ కాబట్టి కరెంట్ అకౌంట్ తీసుకున్నాను నా బ్యాంకు. ఇప్పుడు కొత్తగా యూపీఐ వచ్చినట్టు చూద్దాము. ఎంటర్ యూపీఐ ఐడి ఆప్షన్ కూడా ఇచ్చాడు. డైరెక్ట్ దాని ద్వారా కూడా వేసుకోవచ్చు అంట. వెరీ నైస్, బాగుంది. చూద్దాం. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అయితే యాడ్ చేస్తాను. సబ్మిట్ చేస్తున్నాను. మీకు చూపడం కోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఇది వెరిఫై చేసుకోవాలి మళ్ళీ ఇంకోసం. మనం ఇచ్చిన కరెక్ట్ డీటెయిల్స్ కాదు, కరెంట్ అకౌంట్ ICICI బ్యాంక్ 13120 అకౌంట్ నెంబర్, IFSC కోడ్ 0. బ్యాంక్ యాడెడ్, అప్రూవల్ పెండింగ్. నువ్వు సబ్మిట్ చేసావా, పెండింగ్లో ఉంది. ఇది మనకు 24 అవర్స్లో యాక్టివేషన్ అయిపోతుంది. ఇలా యాక్టివేషన్ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనము ఏపీఎస్ పైసలు విత్డ్రా చేసాం కదా, ఆ పైసలు ఎట్లా యాడ్ చేయాలని చెప్పాను కదా. అయితే బ్యాంక్ ఇప్పుడు నాకు 24 అవర్స్ తర్వాత ఆప్షన్ వస్తుంది, అప్పటి వరకు రాదు. ఏపీఎస్ వ్యాలెట్లోకి వెళ్ళాలి. ఏపీఎస్ వ్యాలెట్లోకి వెళ్తే అమౌంట్ ఇప్పుడు
10,123 ఉంది. ఈ 10,123 రూపాయలు ఇప్పుడు నాది అక్కడ ఉంది కదా, ఇప్పుడు కనిపిస్తున్న బ్యాంక్ డీటెయిల్స్ అవి అప్రూవల్ పెండింగ్ ఉంది. అప్రూవల్ ఓకే అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఇటు సైడ్లో. ఇక్కడ సెండ్ టు ట్రేడింగ్ బ్యాలెన్స్. సెండ్ టు ట్రేడింగ్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది మనకు, అంటే మన పేజం వ్యాలెట్లోనే యాడ్ అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు సెంటర్ కొడితే ఇక్కడ అమౌంట్ యాడ్ అయిపోతుంది. లేదు మనం బ్యాంక్లో మూవ్ చేసుకోవాలంటే బ్యాంక్ ఆప్షన్ ఇక్కడ వస్తుంది. నాకు పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. అది ఓకే అయిన తర్వాత ఆప్షన్ వస్తుంది. సరే ఒక 5,000 కొడుతున్నాను, నేను మూవ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. 5,000 సెండ్ టు ట్రేడింగ్ బ్యాలెన్స్ అయిపోయింది, సెండ్ చేసేసాను. 5,000 మూవ్ అయిపోయింది. అది ఎంత 37,451 రూపాయలు ఉండే, ఇప్పుడు చూడండి 41,000 చిల్లర అయిపోయింది. 42 ఐ థింక్ 42,451 రూపీస్. 5,000 యాడ్ అయిపోయింది. ఆ 5,000 డెబిట్ అయిపోయినట్టు ఇక్కడ చూపిస్తున్నది చూడండి. మనకు సర్చ్ బై డేట్లోకి వెళ్తే కూడా మనం సర్చ్ బై డేట్లో కూడా చూసుకోవచ్చు. మోర్ ట్రాన్సాక్షన్ అందులో కనిపిస్తుందా? సర్చ్ బై డేట్. ఈరోజు మనం ఏమైనా మనీ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే అది వస్తుంది. ఇప్పుడు విత్డ్రా చేసిన అమౌంట్ కూడా నా దాంట్లోకి యాడ్ చేసిన కాబట్టి అది కూడా వస్తుంది. రిఫండ్ సక్సెస్. యాక్చువల్లీ 1,000 రూపీస్ నేను కస్టమర్కి వేసాను, అది వెళ్ళలేదు. ఆ అమౌంట్ మళ్ళీ మనకు రిటర్న్ వచ్చింది. సో మళ్ళీ అది అనమాట. ఈరోజు నేను 15,000 ట్రాన్స్ఫర్ కొట్టాను వివేక్ కుమార్ సంథింగ్ పర్సన్కి. ప్రింట్ ఆప్షన్లో మనకు పంపిస్తే టోటల్ ఇది అనమాట. ఇట్లా ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది, ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, వాడండి. మీకు ఏ ఐడి కావాలంటే ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సైట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మనీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. టెలిమెడిసిన్, హెల్త్ కార్డ్స్ అనమాట. ఈ హెల్త్ కార్డ్ ఏంటంటే 180 రూపాయలు హెల్త్ కార్డ్ తీసుకుని 12 మంత్స్ వరకు 12 మంత్స్ వరకు యూజ్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇది ఇండివిజువల్. మనము ఎక్కడైనా కన్సల్ట్ అయిన డాక్టర్కి వెళ్తాం అనుకో, అక్కడ హెల్త్ కార్డ్ ఆప్షన్ ఉందనుకో, దాంతో మనము తగ్గించుకోవచ్చు అనమాట. మనకు ఫీజు అనేది తక్కువ ఉంటుంది. అవి ఏ హాస్పిటల్కి యూజ్ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్టిఫైడ్ డాక్టర్స్ 1 మెంబర్ సేవ్ అప్ టు 1,000 రూపీస్ హెల్త్ ఎక్స్పెన్స్. 1,000 రూపీస్ వరకు సేవ్ ఉంటుందంట. 525 ప్లాన్ చేసుకుంటే 4,300 వరకు, 600 4,300 వరకు. బాగుంది కదండి. 2 మెంబర్స్, ఇది 1 మెంబర్స్. ఒక్క పర్సన్కి ఇది యూజ్ అవుతుంది. ఇది 1 పర్సన్కి 4,300 వరకు సేవ్ అవుతుంది అమౌంట్. మనకి 6,600లో 2 మెంబర్స్ వరకు హెల్త్ కార్డు. ఈ క్యాప్స్ కలెక్ట్. ఈ క్యాప్స్ కలెక్ట్ అంటే ఏం లేదండి, మన బార్ కోడ్ అనమాట. ఇది క్యూఆర్ కోడ్ అనమాట. మన షాప్కి సంబంధించిన దాని మీద షాప్ పేరు వస్తుంది. మన కస్టమర్ వచ్చి మనకు డబ్బులు ఫోన్పే గూగుల్ పే చేయకుండా డైరెక్ట్ స్కాన్ చేసేస్తే మన అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది అనమాట అమౌంట్. ఈ స్కాన్ చేసే అమౌంట్ ఎక్కడ యాడ్ అయిపోతుంది అంటే ఇందులో ఏపీఎస్ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. మనం ఏపీఎస్ లెడ్జర్లో చెక్ చేసుకుంటే దొరుకుతుంది, మీకు ఎక్కడ కూడా దొరకదు. ఏపీఎస్ లెడ్జర్లో డేట్ కొట్టేసి ఈచ్ ఏపీఎస్ లెడ్జర్ కొట్టేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఈ ప్లేస్లో చూపిస్తుంది. అది ఓకేనండి, తీసేసాను. ఐ థింక్ ఓవరాల్గా బాగుంది. వీడియో బాగుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టడం వల్ల మర్చిపోకండి.